హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ఇవాళ మార్నింగ్ 4:30కి అలా లేచేసి స్నానం చేసేసి ఫస్ట్ అయితే కొంచెం లెమన్ వాటర్ తాగేస్తున్నానండి. ఇది తాగి దాని తర్వాత అయితే పూజ చేసుకుంటాను. ఇంత మార్నింగే మామూలుగా స్లోగా స్కూల్ ఉంటే లేస్తాను, కానీ హాలిడేస్లో కూడా లేవాలి అంటే భలే బాధ వచ్చేస్తుందండి. బట్ ఇవాళ లేవటానికి ఒక రీజన్ ఉంది. అండ్ పూజ అయిపోయినాక వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని నా వీడియోకి ఎడిటింగ్ చేసేసుకొని ఇదంతా ఎంత కాదన్నా 1 hour to 2 hours అయితే పడుతుందండి. వాయిస్ ఓవర్కే ఒక్కొక్కసారి 1 hour పడుతుంది. అండ్ నాకు యూట్యూబ్ వీడియో రికార్డ్ చేయటము, ఎడిటింగ్ చేయటము అన్నిట్లోకి బెస్ట్ పార్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వటము అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ యాజ్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్ అనమాట. సో ఏ ఇన్హిబిషన్స్ ఉండవండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. అమ్మో ఈ మాట అంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, ఇట్లా అనకూడదేమో అన్న ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే హెడ్ మీద నాకు అనిపించేది ఏంటి అంటే ఫ్రీగా మాట్లాడలేను, నేను కన్స్ట్రెయిన్ అయిపోతాను అనిపిస్తూ ఉంటుంది. అదే నేను మాట్లాడేది కేర్ఫుల్గా అంటే సెన్సిబుల్గా మాట్లాడితే యూ విల్ యాక్సెప్ట్ ఇట్ అన్న ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే మీరు నాకు ఇచ్చారో దానివల్ల నా వాయిస్ ఓవర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే మీరు అందరూ అంటూ ఉంటారు మీరు మాట్లాడే విధానం బాగుంటుంది, ద వే యూ స్పీక్ అండ్ యువర్ వాయిస్ ఈజ్ గుడ్ అనేసి. ఇట్స్ నాట్ అబౌట్ మీ అండి, ఇట్స్ అబౌట్ యూ హూ మేక్ మీ కంఫర్టబుల్ టు టాక్ లైక్ దాట్. మీరందరూ ఇచ్చే కాన్ఫిడెన్స్, మీరందరూ ఇచ్చే ఆ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉంటుందో దానివల్ల నేను ఏది ఫీల్ అయితే అది మాట్లాడేయగలుగుతాను. అంతేకాని నన్ను నేను రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉన్నాను అంటే అసలు ఫ్రీగా రాదండి, మాట రాదండి మనసులో నుంచి బయటకి. ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు యూ దట్ మై వాయిస్ ఓవర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అకార్డింగ్ టు యూ. సో నాకు వాయిస్ ఓవర్ చేసుకొని ఎడిటింగ్ ఇదంతా చేయడానికి అయితే ఇవాళ చాలా టైం పట్టిందండి. అండ్ మనసు కొంచెం స్థిమితంగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది వాయిస్ ఓవర్. బట్ మనకి మల్టిపుల్ థింగ్స్ చేయాలి అని బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ కూడా కొంచెం ఆ ఫ్లో అన్నది కట్ అయిపోతూ ఉంటుంది. సో ఇవాళ అట్లాగే అయింది. బట్ ఎస్ 2 hours అయితే ఫినిష్ చేసేసాను ఎడిటింగ్, స్కెడ్యూలింగ్, ఎవ్రీథింగ్. అండ్ ఇంకా బాల్కనీలోకి వచ్చి ఈ స్టాండ్ నేను లాస్ట్ టైం నర్సరీలో కొన్నానండి. లాస్ట్ సండే నర్సరీకి వెళ్ళాం కదా. ఇది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2000 అట్లా చెప్పారు. మైట్ బి అమెజాన్లో అయితే తక్కువే పడచ్చేమో అండి. బట్ నాకు అమెజాన్లో కొనాలి అంటే ప్రాబ్లం ఏంటి అంటే అది ఎలా ఉంటుందో తెలీదు. అండ్ కొంచెం షేకీగా ఉండొచ్చు కదా, స్టడీగా లేకపోతే మళ్ళీ దాన్ని రిటర్న్ చేయాలో, దాని కింద ఏదో పెట్టాలో ప్లాంకో ఏదో. ఇది నాకు కొంచెం చిరాకు అనిపిస్తుందండి. కొనుక్కున్నది పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే అసలు కొనుక్కోవద్దు. అది నా కాన్సెప్ట్. సో నేను పూణేలో కొందాం అనుకున్నానండి. అప్పటి నుంచి నాకు ఎప్పుడు ఇదే కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. నర్సరీస్లో ఎక్స్పెన్సివ్ చెప్తారు, అమెజాన్లో కొంచెం చీప్గా ఉంటుంది. బట్ దెన్ అది ఎలా వస్తుంది అని. సో ఈసారి ధైర్యం చేసేసి అయితే నర్సరీలో కొనేసాను. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ద స్టాండర్డ్ విల్ బీ దేర్ ఏమో అని. అమెజాన్లో కూడా బాగానే ఉంటున్నాయండి. బట్ సమ్టైమ్స్ ఏంటంటే అవి స్టడీగా ఉండవు. అది నాకు చిరాకు వస్తుంటుంది. ఇట్లా మూవ్ అయిపోతూ ఉందనుకోండి స్టాండ్, అది కొంచెం మెస్సీగా అనిపిస్తుంది. అండ్ మనం ప్లాంటర్స్ పెట్టినా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవాళ ఇది బయటకు తెచ్చి దీన్ని అరేంజ్ అయితే చేసి చక్కగా కుండీలన్నీ దీంట్లో పెట్టుకున్నానండి. అండ్ దీన్ని డెకరేట్ చేయటానికి అయితే నేను మా అమ్మాయి చిన్నప్పుడు టాయ్స్ ఉన్నాయండి. ఈ టాయ్స్ అన్నీ నేను ఏ ఊర్లో ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ ఊర్లో హౌస్ హెల్ప్కో ఎవరికో ఒకళ్ళకి శ్లోక టాయ్స్ ఇస్తాను. తనవి చాలా టాయ్స్ ఉంటాయండి. సో కొన్ని ఇచ్చేసినా కూడా కొన్ని మాత్రం నేను మెమరీకని పెట్టుకుంటాను అనమాట, తన టాయ్స్ ఇట్లాంటివి. సో ఆ టాయ్స్ అన్నీ పెట్టి డెకరేట్ చేస్తున్నాను. అండ్ ఈ చైన్ ఎప్పుడో ఎవరో ఇచ్చారండి గిఫ్ట్గా. నేను పెట్టుకోను, అంత హెవీ జ్యువెలరీ నేను వేసుకోను. సో అలా ఉంచాను. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏంటి అంటే అది కూడా కొంచెం ట్యాంగిల్ అయిపోయినట్టు అట్లా అయిపోయింది. సో దాన్ని ఇంకా వేసుకోవటానికి పనికి రానప్పుడు ఇట్లా డెకరేషన్కి యూజ్ చేద్దాము అనేసి ఆ చైన్ని ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ శ్లోక చిన్న చిన్న టాయ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు గార్డెన్ డెకోర్ అనేసి మనం
అమెజాన్లోనో మీషోలోనో కొంటున్నాం కదండి. కానీ అవి ఇంట్లో ఉన్న వాటిలతోనే నేను డెకరేట్ అయితే చేసుకున్నాను. అండ్ ఐ ఫెల్ట్ గుడ్. కొంచెం కలర్ పాపప్ అయినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ నా బాల్కనీలో అంత పైన పెయింట్స్ వేస్తున్నారండి, చిందులు పడిపోతున్నాయి ప్లాంట్స్ మీద. భలే బాధ వచ్చేస్తుందండి, అవంతా క్లీన్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న టాయ్స్ అయితే ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చి స్టాండ్ మీద పెట్టానండి. అండ్ మంచిగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఈ ఐడియా మీరు కూడా ట్రై చేయండి. పిల్లల టాయ్స్ ఉంటాయి, కిండర్ జాయ్లో వచ్చే టాయ్స్, మెక్డానల్డ్స్లో మనం మెక్మీలో ఏదో ఉంటుంది కదండి, దాంట్లో కూడా బుడ్డి బుడ్డి టాయ్స్ ఏవో వస్తాయి. వాటిల్ని వాళ్ళు కొన్ని రోజులు ఆడేసి పడేస్తారు. సో ఇట్లా మీరు ప్లాంటర్స్లో పెట్టుకోవచ్చు. ఇట్ విల్ గివ్ అ నైస్ కలర్. అండ్ మీరు సెపరేట్గా గార్డెన్కి అనేసి డెకోర్ కొనాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్లాస్టిక్ని రీయూజ్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది కదా. సో ఇలాగైతే నేను చేసుకున్నానండి. అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చి నా ఫ్రిడ్జ్ని ఎంప్టీ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఏంటి అంటే 3-4 డేస్కి నేను ఇంట్లో ఉండను. ఒక చిన్న ట్రిప్ అనమాట. ఇది వెళ్ళాలా వద్దా, ఎందుకు, ఇన్ని డైలమాస్లో తిరుగుతూ ఉందన్నమాట. నాకైతే అసలు వెళ్ళే ఓపిక లేదు ఫస్ట్ థింగ్. బట్ సమ్ టైమ్స్ కొన్ని మనకి నచ్చకపోయినా ఫ్యామిలీ కోసం చేయాల్సి వస్తుంది. సో తప్పులేదండి, కొంచెం అడ్జస్ట్ అయ్యి పక్కన వాళ్ళకి మన వల్ల హ్యాపీనెస్ వస్తుంది అంటే ఆ పని చేయటంలో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. సో ఫ్యామిలీలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అన్నవి మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి అండ్ ఉండాలి కూడా. ప్రతిసారి మనం అన్నదే కరెక్ట్ అనేసి మనం మొండిపట్టు పట్టాము అంటే ఎనీ రిలేషన్షిప్ క్రాక్స్ డెవలప్ అవుతాయి. అండ్ ఇవాళ ఏంటి అంటే నేను ఫ్రిడ్జ్ అంతా ఎంప్టీ చేసేస్తున్నాను, బయలుదేరుతున్నాము అనమాట కాసేపట్లో. సో ఫ్రిడ్జ్లో ఏమైనా ఫ్రూట్స్ అవన్నీ ఉంటే ఫినిష్ చేద్దాము అనుకొని చూస్తే వాటర్ మెలన్ ఉంది. సో వాటర్ మెలన్ జ్యూస్ చేసేసి పెడతాను. వెళ్ళే లోపల 2 cups నేను శ్లోక తాగేస్తాము, ఫినిష్ అయిపోతుంది. యాక్చువల్లీ ఏంటి అంటే మా వారు 1 week నుంచి తన కాన్ఫరెన్స్లో ఉన్నారండి. సో హీ కుడెంట్ కమ్ హోమ్. సో నేను శ్లోక అంటే కాన్ఫరెన్స్ లాస్ట్ ఫ్యూ డేస్ మాత్రం ఫ్యామిలీస్ అలౌడ్ అండి, అదర్వైజ్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ అలౌడ్. సో లాస్ట్ ఫ్యూ డేస్ మమ్మల్ని రమ్మన్నారు. బట్ నేను శ్లోక వీఆర్ అ బిట్ స్కెప్టికల్ అనమాట, బోర్ కొడుతుందేమో అనేసి. బట్ దెన్ వీ థాట్ వీ విల్ గో అనేసి తనకు చెప్పలేదు, ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ఇద్దాము అనేసి వీ స్టార్టెడ్ ప్యాకింగ్ అవర్ స్టఫ్. అండ్ ఇక్కడ నేను నా హ్యాండ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు నేను ఒక రక్ష కవచం అనేది అంటే కాలభైరవ టెంపుల్కి వెళ్తే మనకి ఇస్తారు. సో అది ఎప్పుడు ఒక బ్యాగ్లో నేను యూజ్ చేసే బ్యాగ్లో అది పెట్టుకుంటాను అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇచ్చింది కానీ కాలభైరవుడి దగ్గర ఇచ్చింది కానీ నేను ఎప్పుడు బ్యాగ్లో పెట్టుకుంటాను. అండ్ సింపుల్ థింగ్స్ ఉంటాయండి నా బ్యాగ్లో, లైక్ సన్ గ్లాసెస్, లిప్ బామ్ అండ్ చిన్న మాయిశ్చరైజర్ కొనుక్కుంటాను. సో దట్ ఇట్లా ట్రావెల్ కార్ ఎక్కినాక మనం చూసుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి చేతులు తెల్లగా ఉంటాయి. సో అప్పుడు అప్లై చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు ఒక చిన్న మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను. అండ్ మస్ట్ అండ్ షుడ్గా కాంతిల్ అండ్ వరుణ్ డ్రాప్స్, ఈ 2 లేకుండా మాత్రం నేను అస్సలు ఏ ట్రిప్కి 1 day కాదు కదా అస్సలు వెళ్ళనండి. బికాస్ ఏమవుతుంది అంటే మనం కొంచెం ఏసీలో ట్రావెల్ చేసి సడన్గా ఎండకి ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ రూమ్లో ఏసీ ఉంటుంది. సో ఇలా టెంపరేచర్స్ వేరీ అయినప్పుడు కొంచెం సైనస్ నాకు ట్రిగర్ అవుతూ ఉంటుంది. అందుకని నేను కేర్ఫుల్గా ఉంటాను. ఎప్పుడు వరుణ్ డ్రాప్స్ అండ్ కాంతిల్ మాత్రం తీసుకొని వెళ్తూ ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, బట్ ఎస్ ఇట్ రియలీ హెల్ప్స్ మీ. సో మీలో ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే ఇట్ మైట్ హెల్ప్ యూ అనేసి చెప్తున్నాను. అండ్ ఆ బ్యాగ్ అంతా సర్దేసుకొని నేను బాల్కనీలోకి వచ్చి చూస్తే అసలు నచ్చలేదండి ఇలా బాల్కనీని వదిలేసి వెళ్ళటం అయితే. నాకు ఐ డెంట్ వాంట్ టు లీవ్ లైక్ దాట్. ఎందుకంటే అక్కడ తులసమ్మని పెట్టుకుంటాను, కొంచెం అయినా నీట్గా చేసి వెళ్దాము అనుకున్నాను. అండ్ ఆ టేబుల్ మీద కూడా అంతా బర్డ్స్ కదండి, కొంచెం పైన కవర్ లేదు ఈ సైడ్ ఆఫ్ ద బాల్కనీకి. సో అది కొంచెం మెస్సీగా చేస్తాయి. సో అవన్నీ క్లీన్ చేసేసుకొని అండ్ వాటర్తో బాల్కనీ అంతా క్లీన్ చేసేసుకుంటాను.
జనరలీ మా హౌస్ హెల్ప్ వచ్చి ఈ పనులన్నీ చేస్తుందండి. ఆన్ డైలీ బేసిస్ ఐ డోంట్ డూ ఇట్. బట్ ఇవాళ తనని రమ్మన్న టైంకి తను వచ్చి పనంతా చేసి నేను క్యాబ్ ఆల్రెడీ ప్రీ బుక్ చేసేసుకున్నానండి. సో ఆ టైం లోపల తన పని అవ్వలేదు అంటే నాకు అక్కడ క్యాబ్ ఛార్జెస్ పడుతూ ఉంటాయి కదా ఎక్స్ట్రా, అందుకని నేనే చేసేసుకున్నాను. అదర్వైజ్ షీల్ కమ్ అండ్ హెల్ప్ మీ. రోజు నేను క్లీన్ చేయటం అన్నది జరగదు, కానీ తను రాని రోజు లేదా తను బిజీగా ఒక్కొక్క రోజు బాల్కనీ కడగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం నేను చేసుకుంటాను ఈ పనులన్నీ. అండ్ ఆల్సో వాటరింగ్ ప్లాంట్స్ 3-4 డేస్ ఈ ఎండలకి వాడిపోతాయేమో అనేసి ఎక్సెస్ వాటరింగ్ అయితే చేస్తున్నాను. ఎంత వాటర్ పోస్తున్నానంటే ఆ కింద పెట్టిన ప్లేట్స్ నిండా కూడా వాటర్ అక్యూములేట్ అయ్యేలాగే పోస్తున్నాను. సో దాట్ 3 డేస్ 4 డేస్కైనా ప్లాంట్స్ సస్టైన్ అవుతాయేమో అన్న చిన్న ఆశ అండి. నాకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇదే పెద్ద బాధగా ఉంటుందండి, ప్లాంట్స్ వాడిపోతాయేమో అని. వింటర్స్లో ఇట్స్ ఓకే, కానీ సమ్మర్స్లో పాపం 1 డే 2 డేస్కే మనం రోజు నీళ్లు పోస్తూ ఉంటేనే కొంచెం వడలిపోయినట్టు ఉంటాయి. అలాంటిది 3-4 డేస్ మనం లేము అంటే అసలు ఎలా ఉంటుంది అనిపిస్తూ ఉంటాయండి. నాకైతే ప్లాంట్స్తో అది పెద్ద బాధ వస్తుంది. అండ్ అది ఎలా ఆ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లాంటివి వస్తున్నాయండి. ఈసారి అయితే ఎప్పుడు అనుకుంటాను కొందాము అని, బట్ వేస్ట్ ఆఫ్ మనీలే అనేసి వదిలేస్తాను. కానీ ఈసారి అనిపించిందండి ఇట్లా కాదు, కొనాల్సిందే ఇవి. ఎందుకంటే ఇవాళ వదిలేసి వెళ్తుంటే మాత్రం పిచ్చ బాధగా వస్తుంది. అంటే మొన్నే 2 వీక్స్ 3 వీక్స్ అట్లా వదిలేసాను కదండి ఇల్లు షిఫ్టింగ్ టైంలో. అవి ఎట్లా సర్వైవ్ అయినాయో దేవుడికే తెలుసు. పాపం మళ్ళీ వచ్చినాక మెల్లిగా వాటిని మళ్ళీ టేక్ కేర్ చేసి ఒకలాగా ఒక స్టేజ్లోకి అయితే వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్సెస్ వాటర్ చేసేసి చూస్తున్నాను. అండ్ ఇక్కడ రోజు ఈ పిచ్చుక వస్తుందండి మా ఇంటికి. అండ్ దానికి ఫుడ్ ఎలా ఇయ్యాలో అర్థం కాదు నాకు. పైన అంతా మెష్ ఉందన్నమాట. సో ఎట్లా పెట్టాలి ఫుడ్ అన్నది ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. ఆ మెష్లో నుంచి ఎలా దానికి ఫుడ్ పెట్టగలనో ఆలోచించి నాకు చెప్తారా ప్లీజ్. అండ్ ఇక్కడ ఇంకా సూట్ కేసెస్ ఇవన్నీ రాత్రి తీసేసానండి. ఇప్పుడు బట్టలు ప్యాక్ చేసే ముందు కూడా నేను ఒక్కసారి వెట్ వైప్తో సూట్ కేస్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఈ సూట్ కేసెస్ మనం ఎంత ఎక్స్పెన్సివ్వి కొన్నా కూడా నాదేంటంటే మోస్ట్లీ ఫ్లైట్ జర్నీస్ జరుగుతూ ఉంటాయి కదండి, అప్పుడు పక్కాగా డ్యామేజ్ అవుతుందండి. వాళ్ళైతే ఇసిరి కొడతారు ఆ సూట్ కేసెస్ని. అసలు ఏదో ఒక స్క్రాచ్ భయంకరంగా పడుతుంది. లాస్ట్ ఇయర్ మాల్డీవ్స్కి వెళ్ళినప్పుడైతే అసలు ఇంత పెద్ద స్క్రాచ్ పడిపోయిందండి నా సూట్ కేసెస్ మీద. అంటే అక్కడి నుంచి వచ్చేంతవరకు బాగుంది. మళ్ళీ బాంబే నుంచి హైదరాబాద్ వెళ్ళాం కదా, అప్పుడు స్క్రాచ్ పడిపోయిందనమాట ఆ రోజు. ఎంత బాధ వస్తుందండి. దీనికి కవర్స్ దొరుకుతాయి, కానీ నాకు ఆ కవర్ వేస్తే అది ఇట్ లుక్స్ రియలీ ఆడ్ అనిపిస్తుందండి టు బీ ఆనెస్ట్. నాకు ఎక్కదు ఆ కవర్ వేయటము. సో ఉన్నంత వరకు దీన్ని ఎలాగో కవర్ లేకుండానే మేనేజ్ చేద్దాము అని మాత్రం నేను అనుకుంటూ ఉంటాను. బయటకు వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ యూ హ్యావ్ సూట్ కేస్ కవర్స్ అని అమెజాన్లో దొరుకుతున్నాయి. సైజ్ ఆఫ్ ద సూట్ కేస్ అండ్ రెస్పెక్టివ్ కవర్ ఈజ్ అవైలబుల్. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ట్రాన్స్పరెంట్ కవర్స్ దొరుకుతున్నాయి. బట్ నాకు పర్సనలీ ఐ డోంట్ లైక్ కవర్స్ ఎట్ ఆల్. అండ్ బట్టలు కూడా నేనేమేమి పెట్టుకోవాలి అనుకున్నది రాత్రే తీసి పెట్టేసుకున్నానండి. సో అవన్నీ సర్దేసుకుంటున్నాను. అండ్ కొంచెం గేమ్స్ ఇవి కూడా పెట్టుకున్నాను నేను మా అమ్మాయి ఆడుకోవటానికని రూమ్లో. లేకపోతే ఎంతసేపు గ్యాడ్జెటే చూస్తూ ఉంటుందండి శ్లోక. సో డైవర్ట్ చేయటానికని తన గేమ్స్ కొన్ని పెట్టాను. అండ్ తను క్రోషే చేస్తుందనమాట. ఆ ఉల్ ఆ నీడిల్స్ కూడా కొన్ని పెట్టానమాట. అండ్ ఇంకా బయలుదేరామండి. అండ్ ఇది ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే శ్లోకాన్ని తీసుకొని రోడ్ ట్రిప్కి అయితే వెళ్ళింది. ఫ్లైట్లో అయితే నాకు పెద్ద ప్రాబ్లం ఉండదండి ఫ్లైట్గా. బట్ ఈ రోడ్ మాత్రం నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. సో గూగుల్ మ్యాప్ పెట్టుకొని నేను బయలుదేరినాక అప్పుడు మా వారికి చెప్పాము మేము వస్తున్నాము. ఎందుకంటే అక్కడ పర్మిషన్ ఇప్పించాలి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. మేము వస్తున్నాము, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్ అని. అండ్ ఫైనలీ డెస్టినేషన్కి అయితే వచ్చామండి. అండ్ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.